హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలైట్ కుకింగ్ అండ్ ఆర్ట్స్. ఇవాళ నేను మీకోసం హెల్దీ అండ్ టేస్టీ రాగి ఇడ్లీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. లెట్స్ గో. ఇప్పుడు ఒక బౌల్ రాగులు తీసుకోవాలి. ఇప్పుడు అదే సేమ్ బౌల్తో మినపప్పు కూడా తీసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. మళ్ళీ సేమ్ బౌల్తో అటుకులు తీసుకోవాలి. ఫ్లాటెడ్ రైస్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా క్లీన్ చేసుకోవాలండి, శుభ్రంగా కడుక్కోవాలి. బాగా క్లీన్ చేసుకొని మనం వీటన్నిటిని ఒక 7 to 8 అవర్స్ రెస్ట్లో నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకి తొందరగా మెదుగుతుంది గ్రైండర్లో వేస్తే, అండ్ బాగా వస్తుంది పిండి. ఈ రాగులు ఇడ్లీ వల్ల చాలా హెల్త్కి చాలా మంచిదండి. షుగర్ కంట్రోల్లో ఉంటుంది, వేడి తగ్గిస్తుంది, చలవ చేస్తుంది, బాగుంటుందండి ఇడ్లీ. మనం వీటన్నిటిని 7 to 8 అవర్స్ పక్కకు పెట్టుకోవాలండి, నానబెట్టుకోవాలి బాగా. ఇప్పుడు ఇడ్లీ రవ్వ అండి, 1.5 బౌల్ తీసుకుంటున్నాను నేను ఇడ్లీ రవ్వ. నేను అదే బౌల్తో నేను రాగులు అండ్ మినపప్పు వేసుకున్నాను కదండి, అలాగనే ఇది కూడా అదే బౌల్తో 1.5 రవ్వ తీసుకున్నాను. మీకు రవ్వ ఎక్కువ కావాలి అనుకుంటే 2 బౌల్స్ రవ్వ వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కూడా బాగా క్లీన్ చేసుకోవాలి. దీన్ని కూడా 7 to 8 అవర్స్ రెస్ట్లో పెట్టుకోవాలి, పక్కకు పెట్టేసుకోవాలి నానబెట్టుకొని. వీటన్నిటిని ఇప్పుడు మనం ఏమేమి వేసామంటే మినపప్పుని, ఇంకా రాగుల్ని, అటుకుల్ని మొత్తం గ్రైండర్కి వేసుకోవాలండి. గ్రైండర్ కానీ మిక్సీ కానీ ఏదైనా వేసుకోవచ్చు మన అవైలబిలిటీ. అటుకుల్ని కూడా వేసేసుకుంటున్నాను. మెత్తగా ఇడ్లీ పిండి ఎలా గ్రైండ్ చేసుకుంటామో అలానే గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వను వేసుకుంటున్నాను. అందులో ఉన్న వాటర్ మొత్తం తీసేసి వేసుకోవాలి. వీటిని బాగా కలుపుకొని మనం ఓవర్ నైట్ పక్కకు పెట్టుకోవాలండి. రూమ్ టెంపరేచర్ సరిపోతుందండి దీనికి, ఫ్రిడ్జ్లో అలా పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి, అలాగే సరిపోను వాటర్ కూడా వేసుకోవాలి. ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంది పిండి, సో కొంచెం వాటర్ వేసుకుంటే బాగుంటుంది. మనకి ఈ టెక్చర్లో ఉండాలండి ఇడ్లీ పిండి. ఇప్పుడు ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని మనం ఇడ్లీ పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఇడ్లీ కుక్కర్లో పెట్టేస్తున్నాను. మనం దీన్ని 10 to 15 మినిట్స్ కుక్ చేసుకోవాలండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 to 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇడ్లీ రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ ఇడ్లీని మనము
పల్లి చట్నీ కానీ, పుట్నాల చట్నీ కానీ, టమాటా చట్నీ కానీ, సాంబార్తో కానీ తింటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇడ్లీ ఎంత స్మూత్గా వస్తుందో. చూడండి ఫ్రెండ్స్, ఎంత స్మూత్గా కట్ అవుతుందో. మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.